కరీంనగర్లో వాహిని షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. టీటీడీ కళ్యాణ మండపంలో ఈ ప్రోగ్రాంకి సుమారు 500 నుండి 600 మహిళలు, ఆడపడుచులు పాల్గొనడం జరిగింది. ఇందులో బతుకమ్మ పేర్చే పోటీలు మరియు మహిళలు అమ్మవారి లాగా రెడీ అయి అలంకరణతో రావడం మరియు బతుకమ్మ క్విజ్ పోటీలు, లక్కీ డ్రా ద్వారా బహుమతులు మరియు బతుకమ్మ పాటల పోటీలు, వివిధ రకాల ఆటల పాటలు పెట్టడం జరిగింది. ఇందులో గెలిచిన వారందరికీ వాహిని షాపింగ్ మాల్ వారి శారీస్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. దాదాపు 300 బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చిన ప్రతి ఆడపడుచుకు కూడా వాహిని షాపింగ్ మాల్ ద్వారా బహుమతులు అందజేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆడపడుచుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం అధ్యక్షురాలు చాకిలం స్వప్న శ్రీనివాస్ మరియు వాహిని బృందం ప్రవళిక, రోహిణి, సంగీత, హరిణి, కృష్ణవేణి, దివ్య, శ్వేత, ఉమామౌనిక తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ హాయ్, నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్. ఈరోజు వాహిని షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో చాలా పండగ వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. మన తెలంగాణ ఆడపడుచులందరినీ సంతోషంగా ఉంచాలని వాహిని షాపింగ్ మాల్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఆడపడుచును హ్యాపీ చేస్తున్నారు. ఈ బతుకమ్మ సంబరాలు పెట్టడం అనేది చాలా అనిపించింది. నాకైతే ఈరోజే సద్దుల బతుకమ్మ లాగా అనిపించింది. బతుకమ్మ పోటీకి నేనంటే నేను అని చెప్పి దాదాపు 40 బతుకమ్మలు వచ్చాయి. ఒకరు మిరించి ఒకరు పేర్చుకొచ్చారు. చాలా బాగుంది. అలాగే ఇవి నవదుర్గలు నవరాత్రులు కదా, చిన్నారులు నవగెటప్లు వేశారు. బాల త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి ఇలా చాలా వేశారు. అమ్మవాళ్ళు చిన్నారు కూడా ఇంత గ్రాండ్గా చేస్తారు అనుకోలేదు. ఈ ప్రోగ్రాంకి సుమారు 500-600 మంది మహిళలు వచ్చారు. ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆడపడుచుకి గిఫ్ట్ ఇవ్వడము, 100 లక్కీ డిప్స్, అమ్మవారి అలంకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్, అదే వాహిని షాపింగ్ మాల్ తరపున శారీస్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 300 గిఫ్ట్లు అనేది కరీంనగర్లో విని ఎరగని రీతిలో వాహిని షాపింగ్ మాల్ వారు బ్రహ్మాండంగా ఈ పండుగ వాతావరణాన్ని నిర్వహించారు. దీన్ని వారు చేపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపడిచికి బతుకమ్మ అంటేనే ఎంతో ఇష్టం. ఆ బతుకమ్మ సంబరాలు అనేది నిజంగా చాలా బాగుంది. అందరూ ప్లాస్టిక్ పువ్వులు అవి తేకుండా తంగేడు పువ్వుతో తెచ్చారు. అందరికీ చాలా సంతోషం. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆడపడిచికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాహిని షాపింగ్ మాల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ముందు ఎన్నో మన ప్రకృతి సాంప్రదాయాల ప్రకారం ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి. ఎన్నో ముందు ఆడపడుచుల్ని హ్యాపీ చేయాలని కోరుకుంటూ, నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్. మేము సైతం యువసేన ఫౌండేషన్ ఫౌండర్. థ్యాంక్ యూ వాహిని షాపింగ్ మాల్.